వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు వచ్చి ఇక్కడ మా మీద పడితే ఇక్కడ మాకు దెబ్బ అవుతుంది. ఇప్పుడు అందరు వీళ్ళు నడిపిస్తున్నారు కదా అని చెప్పేసి వీడు మాకు రేట్ తక్కువ చేస్తుండు. ఇదేవాడు డిసైడ్ చేయడానికి లేకుంటే గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకొని మీరు ఒక యాప్ పెట్టండి. మినిమం రేటు కార్డు తయారు చేసి ఆ రకంగా మీరు ఇవ్వండి. మల్లికార్జున గారు, మీరు ప్రాంతీయ పరంగా చేసుకుంటే ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళకే లైసెన్స్ ఇచ్చేటట్టు అడుగుతున్నారు మీరు. లైసెన్స్ కాదండి, పర్మిషన్ లేదు. ఇప్పుడు ఒక మాట అండి, చిన్న మాట. ఇది మహారాష్ట్ర అనుకోండి, నా తెలంగాణ హైదరాబాద్ అనుకోండి. నేను వచ్చి ఇప్పుడు మీ రాష్ట్రంలో ఆటో నడుపుతుంది, మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోము. ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? అది మాది రాష్ట్రం, మా దేశం. మళ్ళీ మాదే. నీదా? నీది కాదుగా. ఇప్పుడు మాదే. నీ రాష్ట్రానికి వచ్చి నేను నడుపుతా అంటే నువ్వు ఒప్పుకున్నప్పుడు నా రాష్ట్రానికి నా ఏరియాకి వచ్చి నడిపేట నువ్వెవనివయ్యా? నువ్వెవనివి? నీకు ఎవరిచ్చిన హక్కు? ఎవరిచ్చిన ఐడి? ఈ ఓలా ఊబర్ ర్యాపిడో దొంగలు వీళ్ళంతా. ఎంత పెద్ద దొంగలు అంటే వాళ్ళ బిజినెస్ కోసము మా పొట్ట కొడుతున్నారు, మా ఆటో డ్రైవర్ల పొట్ట కొడుతున్నారు. ఇది వీళ్ళు తెలుసుకోవాలా. లేదంటే మాత్రము రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఓలా ఊబర్ ర్యాపిడ్ ఆఫీసుల ముట్టడి అనేది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. మాట ఇచ్చిండ్రు, నెరవేర్చాలి. నెరవేర్చకుంటే మాత్రం ఈ యుద్ధం పెద్దగానే అది మాత్రం. ఇప్పుడు మా జై ఆటో యూనియన్ భీమ్ గారు, మల్లికార్జున గారు మాట్లాడింది విన్నారు కదా. మరి ఆయన కష్టాలు బాధలు ఎంతమంది చెప్పుకుంటున్నారు. మరి గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచించి వాళ్ళ గురించి వైద్య సదుపాయం ఒకటి, ఆర్థిక సహాయం ఒకటి, వాళ్ళకి కావాల్సిన, వాళ్ళు ఎక్కువ అడగటం లేదు, వాళ్ళకి కావాల్సిన ఆర్థిక పరమైన ఇబ్బందుల గురించి అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడే గవర్నమెంట్ కొంచెం వీళ్ళ మీద దయదూర్చి ఆ ఊబర్ ఆటోలను కూడా బంద్ చేసేసుకొని మన తెలంగాణ వాళ్ళు, తెలంగాణ వచ్చినాక తెలంగాణ డెవలప్మెంట్ అయితే చాలా ఇబ్బందులు ఉన్నారు. మరి బస్సులు అంటే వాళ్ళు మనం చేయమని పని చేయరాలి, వాళ్ళు టికెట్ పని చేయరు. అదొక ఏం కాదు, 2 వీలర్స్ మాకు ఎఫెక్ట్ అవుతుంది. రాపిడో అది మొత్తం మంచి చేస్తే మొత్తం అంతా మంచిగా అవుతుంది, సూపర్ అవుతుంది. అది చెప్పమా. ఇదండి మరి జై భీమ్ ఆటో యూనియన్. ఒక మాట మల్లికార్జున గారు, ఒక మాట. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడున్న మా వాళ్ళ తరపు నుంచి అందరి నుంచి 7 లక్షల ఆటో డ్రైవర్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ గారికి, రవాణా శాఖ మన కమిషనర్ గారికి మా హృదయపూర్వక అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అదే విధంగా మీరు ఏదైతే మాట ఇచ్చారో మాకు అది మాట నిలబెట్టుకోండి. మమ్మల్ని ఇప్పుడు 80% గెలిపించారు. ఇందులో ఈ మెయిన్ కృషి చేసింది, ఈ కష్టం ఈరోజు ఫలితం తెచ్చింది మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జేఏసీ నాయకులు ఎంతో శ్రమ ఉన్నది దీంట్లో. మా బి వెంకటేష్ అన్న గారు కానీ, సిఐటివి కానీ, ఏఐటీసీ కానీ, బీఆర్టీవి కానీ, మా జేబీ మాట యూనియన్ కానీ, ట్రేడ్ యూనియన్ కానీ అనేక రకంగా 18 సంఘాలు పైనే కలిసి దీన్ని ఈరోజు తెచ్చుకోవడం జరిగింది. సో మీరు కూడా 15 రోజులు చేస్తున్నారు. 15 రోజులు కాకపోతే ఇంకొక 5 రోజులు ఎక్కువ తీసుకొని 20 రోజులు అయినా సరే మాకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి. మిమ్మల్ని ఎత్తున పెట్టుకొని మేము చూసుకుంటాం రాబోయే ఎలక్షన్లో. లేదు మీరు చేయలేదంటే మాత్రము తర్వాత నుంచి మా కార్యాచరణ చాలా పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా డౌన్ డౌన్ ఓలా ఊబర్ బైకులు, డౌన్ డౌన్ ఓలా ఊబర్ బైకులు, డౌన్ డౌన్ ఓలా ఊబర్ బైకులు. విన్నారు కదండి. ఇదండి జై భీమ్ ఆటో యూనియన్ మల్లికార్జున గారు ఆవేదన, బాధ. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ 2 వీలర్స్ బంద్ చేసేసుకొని ఆయనకు కావాల్సిన వైద్య సదుపాయం ఒకటి, ఆర్థికపరమైన ఇబ్బందుల గురించి తొలగించి మీరు అన్నట్టు కోరికలు నెరవేర్చండి. RSS న్యూస్ త్రిబుల్ S కెమెరామెన్ సంతోష్, S వెంకటేశ్వరరావు.